నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమైన ప్రసిద్ధ శైవ క్షేత్రాలు. ఆలయాల్లో వైభవోపేతంగా జరిగిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేస్తున్న నిర్వాహకులు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. ఐపీ మైదానం నుండి ప్రారంభమైన 2K రన్ను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా బ్యాంకుల సేవలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక ప్రగతి సాధించాలని సూచన. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణంలో 2K రన్ నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై రన్ను ప్రారంభించారు. బ్యాంకుల ద్వారా అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక ప్రగతి సాధించాలని సూచించారు. బ్యాంకుల ఆర్థిక అక్షరాస్యతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆర్బీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం 2K రన్ నిర్వహించారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానం నుండి ప్రారంభమైన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు జ్యోతిని వెలిగించారు. దాదాపు 500 మంది మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టర్ సైతం ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొని ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం ఉత్పల్ కుమార్, టీజీబీ రీజనల్ మేనేజర్ ప్రభుదాస్, డివైఎస్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ బ్యాంకుల ఆర్థిక అక్షరాస్యతపై మహిళలు, యువత సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, పొదుపుతో పాటు బ్యాంకుల ద్వారా ఆర్థిక స్వావలంబన పొందే తమ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని అన్నారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించేలా బ్యాంకులు రుణాలు అందించాలని సూచించారు. ఈ నెల 24 నుంచి 28 వరకు నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఆర్థిక అక్షరాస్యత కింద జిల్లాలో చేపట్టే కార్యక్రమాల గురించి అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా పొదుపుపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలను ఏర్పాటు చేయాలని, అవగాహన ర్యాలీలు, వినియోగదారులతో ఆర్థిక అక్షరాస్యత సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిన్న మనం ఫైనాన్షియల్ లిటరసీ వీక్ ఆధ్వర్యంలో ఒక వీడియో, అంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్, తర్వాత పోస్టర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి బేసికల్గా ఆర్బీఐ ఆదేశాల మేరకు ఆర్బీఐ ఉద్దేశం ఏంటి అంటే మహిళల మధ్యలో ఫైనాన్షియల్ లిటరసీ పెరగాలి. దానికి సంబంధించిన ఆ వీడియోస్ కూడా అట్లనే ఉన్నాయి. మహిళలు ఏమైనా రంగంలో కావచ్చు, హోమ్ మేకర్ కానీ, ఎంటర్ప్రెన్యూర్ కానీ, ఫార్మర్ కానీ, బిజినెస్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఏమైనా రంగంలో కావచ్చు, వారి మధ్యలో సేవింగ్స్ కానీ, తర్వాత క్రెడిట్ కానీ, లోన్స్ కానీ, ఇంకా ఏవైతే మనం ఫైనాన్షియల్ లిటరసీ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి మహిళల మధ్యలో ఇంకా అవేర్నెస్ రావాలి. మహిళలు ఇంకా ఎక్కువ కూడా అడాప్ట్ చేయాలి. బ్యాంకర్స్ కూడా మహిళలు ఎక్కడైనా ముందుకి వస్తే వాళ్ళకి సాయం చేయాలి. దానికి సంబంధించిన ఈసారి ఆర్బీఐ నుంచి ఈ ఫైనాన్షియల్ లిటరసీ వీక్లో ఈ మేజర్గా ఉద్దేశం కూడా పెట్టడం జరిగింది. ఈరోజు ర్యాలీలో కూడా ఎక్కువగా మహిళలు, విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు. సో మా రిక్వెస్ట్ ఎల్డీఎం గారితో, తర్వాత ఆర్ఎం గారితో, వాళ్ళు ఈ క్రెడిట్ ఫైనాన్షియల్ లిటరసీ టీమ్స్ కూడా ఉన్నాయో ఎక్కువగా మహిళలు కాలేజెస్ కానీ, మహిళలు ఈ మనం స్కూల్స్ కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్యలో అవేర్నెస్ క్యాంప్స్ కూడా చేయాల్సిన ఉంటుంది. ఇంకా కూడా ఎక్కడైనా మహిళలు, పిల్లలు కానీ ఎవరైనా కానీ బ్యాంక్ అకౌంట్ లేదు అనుకోండి, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయడం, వాళ్ళకి ఈకేవైసీ చేయడం, తర్వాత వాళ్ళకి ఫ్యూచర్గా ఎడ్యుకేషన్ లోన్స్ కానీ ఇంకా ఏమైనా కానీ మనం సాయం చేస్తే మహిళా ఆర్థిక అభివృద్ధి కానీ, సామాజిక అభివృద్ధి కానీ, మొత్తం మహిళ ఎంపవర్మెంట్ కూడా అవుతాయి. అదే ఆర్బీఐ ఉద్దేశం. మన అందరూ కలిసి కూడా ఈ ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమం కూడా విజయవంతంగా చేద్దాం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. శివరాత్రి రోజున పరమశివుడిని దర్శించుకొని పూజలు, అభిషేకాలు జరిపేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను దర్శించుకున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు.
పలు ఆలయాల్లో మంగళవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలను నేత్రపర్వంగా జరిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ చేపడుతున్నారు. మహాశివరాత్రి పండగ సందర్భంగా శివాలయాలను అందంగా ముస్తాబు చేయగా భోలా శంకరుడిని ప్రత్యేక పూజలతో భక్తులు ఆరాధిస్తున్నారు. ఇందులో భాగంగానే పట్టణంలోని గంగాపుత్ర శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో జరిపారు. శివరాత్రి సందర్భంగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేయగా ఉదయం నుండే వివిధ ఆధ్యాత్మిక క్రతువులను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని భారీ ఎత్తున భక్తులు దర్శనానికి రానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. सावधान शुभलग्ने सावधान शुभमुहूर्ते सावधान कल्याण शुभलग्न शुभमुहूर्ते ओम गणपतिं वहामहे. మరోవైపు జైనత్ మండలంలోని కొరాట, బోరాజ్, పెండలవాడ, కమ్ట గ్రామాల్లో వెలిసిన శైవ క్షేత్రాలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్తాబవుతున్నాయి. ఆయా గ్రామస్తులు ఆలయాల్లో జరుపుతున్న శివరాత్రి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆలయాలకు అందంగా రంగులు వేస్తూ తీర్చిదిద్దుతున్నారు. కొరాట గ్రామంలో పెన్గంగా నది ఒడ్డున వెలిసిన ఓంకారేశ్వర ఆలయంలోనూ ఉత్సవాలను వైభవంగా జరిపేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. పెన్గంగా నది ఉత్తర వాహినికి ప్రవహించడంతో ఉత్తర కాశీ పుణ్యక్షేత్రంగా ఆలయం విరాజిల్లుతోంది. ఇక్కడ పరమశివుడిని ఆరాధిస్తే కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్లి వచ్చినంతగా భక్తులు నమ్ముతున్నారు. అదేవిధంగా బోరజ్ గ్రామంలోని రామలింగేశ్వర ఆలయంలోనూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. పెండలవాడ గ్రామంలో వెలసిన ఆత్మలింగ హనుమాన్ ఆలయానికి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో రానున్న నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. హనుమాన్ అరచేతిలో ఆత్మలింగం ఉండడం ఆలయ ప్రత్యేకత కాగా మహాశివరాత్రి రోజున వేలాదిగా భక్తులు వచ్చే స్వామివారిని దర్శించుకుంటారు. ఇదిలా ఉంటే తాంసీ మండల కేంద్రానికి సమీపంలో గల శివంబికేశ్వర ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని గత వారం రోజులుగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతున్నారు. అందులో భాగంగానే సోమవారం రాత్రి తాంసీ, సుంకిడి గ్రామాల్లో పల్లకి ఊరేగింపు వేడుకలను వైభవంగా జరిపారు. పొచ్చన్న మహారాజా ఆధ్వర్యంలో పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దారి పొడవునా మహిళలు మంగళహారతులతో పల్లకికి స్వాగతం పలికారు. భజన సంకీర్తనలు, హరహర మహాదేవ నామస్మరణతో గ్రామ ప్రధాన వీధులు మారుమోగాయి. శివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా పార్థివ లింగాల పూజ, దీపోత్సవం సైతం నిర్వహించారు. ఆలయ పూజారి స్వామి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో చేపట్టే వేడుకలను వివరించారు. శివాంబికేశ్వర ఆలయంలో విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రత్యేకంగా మహాశివరాత్రి నాడు మన ఆలయం శిఖర కుంభాభిషేకం జరుగుతుంది. ఇలా 11 రోజులు ప్రతిరోజు రుద్రాభిషేకం మరియు హోమ కార్యక్రమం జరగబడుతుంది. గణపతి పెళ్లి మరియు సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి మరియు సీతారాముల కళ్యాణము మరియు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము మహాశివరాత్రి పర్వదినం నాడు ప్రత్యేకంగా శివపార్వత కళ్యాణంతో పాటు విశేషంగా ఆలయ శిఖర కుంభాభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కార్యక్రమాల్లో పాల్గొనగానే బాల్య వివాహాలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా ఎదిగేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. షూర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పలు అంశాలపై సూచనలు చేశారు.
విద్యార్థులు ఎంత కష్టమొచ్చినా చదువును మధ్యలో ఆపకుండా ముందుకు సాగాలని, జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు విద్యార్థి దశ నుండే ప్రణాళికాబద్ధంగా చదవాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో షూర్ ఎన్జిఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాల్య వివాహం, బాల కార్మికులు, బాలల అక్రమ రవాణా, బాలలపై లైంగిక వేధింపులు, వారి హక్కులు తదితర అంశాల గురించి విస్తృత అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నిర్మూలనకై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లలిత కుమారి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సతీష్, సఖీ కేంద్రం నిర్వాహకురాలు సరస్వతి, షూర్ ఎన్జిఓ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కె వినోద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితిలో మా గ్రామంలో గాని ప్రాంతంలో గాని జిల్లాలో మా గ్రామంలో ఎవరైనా చేయాలని 1098 అవకాశం ఉండే ఎంత కష్టమొచ్చినా చదువును మధ్యలో ఆపివేయకుండా చదువుకుంటూ పోవాలని విద్యార్థులకు సూచించారు. బాగా చదువుకుంటే పెళ్లి చేయాలన్న ఆలోచన తల్లిదండ్రులకు రాదని, 18 ఏళ్లలోపు పిల్లలందరి కోసం పనిచేయడానికి రాష్ట్రంలో ఎన్నో వ్యవస్థలు ఉన్నాయన్నారు. అందులో ఒకటి షూర్ ఎన్జిఓ ఒకటి అని పేర్కొన్నారు. గ్రామంలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినా 1098 నంబర్కు ధైర్యంగా ఫోన్ చేయాలని సూచించారు. సమాచారం చెప్పినా వారి వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు. పేరెంట్స్ ఇక మళ్ళీ మాకు మంచి సంబంధము, కట్నం లేనటువంటి సంబంధం, ముఖ్యంగా అంటే ఫైనాన్షియల్గా మనము లో ఉంటాం కాబట్టి ఏం చేస్తాము, కట్నం లేకుండా చేసుకుంటానన్నారు. ఎవరో ఒక ఆటో డ్రైవరో లేకపోతే ఇంకెక్కడో కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు అనగానే పేరెంట్స్ ఏం చేస్తారు, నేను అంత కట్నాలు ఇచ్చి పెళ్లి చేయలేను అనేసి ఒప్పుకుంటారు. పిల్లల్ని కూడా ఒప్పించేసి పెళ్లి చేయడానికి రెడీ చేస్తూ ఉంటారు. మరి అలాంటి విషయాలు కాకుండా ఉండాలి అనేసి అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ మీకు పేరెంట్స్ కంటే ముందు మీరు చదువుకునే వాళ్ళు కాబట్టి అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వింటే మీ తరపు నుంచి దానిని నేను చేసుకోని, ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడినప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను అనే పిల్లలు మన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో చదివినటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. అలాంటి పిల్లల్ని మేము ఇంకా అంటే ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాము. చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళేంత వరకు కూడా మ్యారేజెస్ చేసుకోకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగినప్పుడు మ్యారేజెస్ చేసుకుంటూ ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మేడం నా మ్యారేజ్కి రండి తప్పనిసరిగా అనేటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. కానీ కొన్ని చోట్ల కొంతమంది మాత్రము అది చూసుకోకుండా ఏం చేస్తున్నారు, మ్యారేజెస్ చేసేస్తున్నారు. ఇప్పుడు మేడం సిద్ధర్ చెప్పారు, సార్ వాళ్ళు చెప్పారు, మరి ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి, ఏ నెంబర్కి కాల్ చేయాలి, ఒకవేళ మీ పేరెంట్స్ అలాంటి ప్రపోజల్స్ తీసుకొస్తే ఏం చేస్తే మనము దాని నుంచి తప్పించుకోగలుగుతాము అనేది మేడమ్స్ సార్ వాళ్ళు చాలా మంచిగా అవేర్నెస్ ఇచ్చారు. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వాలి. లేదా డైరెక్ట్ వచ్చినా కూడా మనం ఆమెకి ట్రీట్మెంట్ చేపిస్తాం. ఒకవేళ చిన్న గాయాలైతే మన దగ్గర నర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు మీకు మెడికల్లో నర్స్ ఉంటారు కదా, ఇక్కడ ఏదైనా ప్రాబ్లం రాగానే మీరు అప్రోచ్ అవుతారు కదా. సో అలాగే సఖీ సెంటర్లో కూడా ఇది 24 గంటలు పనిచేస్తుంది. సఖీ సెంటర్లో కూడా ఒక నర్స్ ఉంటారు. ఏదైనా చిన్న సమస్య వస్తే చిన్న ఇంజరీస్ అయితే ఫస్ట్ ఎయిడ్ చేస్తాము. ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంటే కనుక రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తాం. ఇంకొకటి టెంపరరీ షెల్టర్ 5 days. ఇప్పుడు మీరు అందరూ ఒక ప్రొటెక్టివ్ ప్లేస్లో ఉన్నారు కదా. ఇప్పుడు బయట ఏదన్నా జరిగింది, సడన్గా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిండ్రు లేదా ఇంట్లో నుంచి గెంటేసిండ్రు, అట్లాంటి టైంలో ఎక్కడ ఉండాలి మరి? ఆ చిన్నారి కానీ ఉమెన్ కానీ బయట ప్రొటెక్షన్ ఉందా? ఉమెన్స్కి, చిల్డ్రన్స్కి ఉందా ప్రొటెక్షన్? లేదు. కాబట్టి మన సఖీ సెంటర్లో 5 days అంటే 5 రోజులు తాత్కాలిక వసతి ఉంటుంది. ఈ 5 రోజులలో ఆమె కొంచెం కూల్ అయిన తర్వాత అసలు ప్రాబ్లం ఏంటిది, ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది, ఇంట్లో నుంచి ఎందుకు మనకి ఎండేసిందని చెప్పి అవన్నీ మాట్లాడి ఎవరైతే ఆమెకు ప్రాబ్లం గురి చేస్తున్నారో వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడి మళ్ళీ అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఏం చేయొచ్చు అనేది మనం ఇవన్నీ చూస్తాం అన్నమాట. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో ఫేర్వెల్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో సందడి వాతావరణం నెలకొంది. హుషారెత్తించే పాటలపై విద్యార్థులు నృత్యాలు చేస్తూ ఆహుతులను ఆకట్టుకున్నారు. తోటి విద్యార్థుల కేరింతలు, కరత్వాల ధ్వనుల నడుమ సినిమా పాటలపై నృత్యాలు చేస్తూ అలరించారు.
వేడుకల్లో విద్యార్థుల సందడి చేయడంతో కార్యక్రమం ఆద్యాంతం కోలాహల వాతావరణంలో సాగింది. విద్యార్థులు భారీ సంఖ్యలో తరలి రావడంతో కళాశాల ప్రాంగణం కిటకిటలాడింది. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనల అనంతరం కార్యక్రమ ముఖ్య అతిథులు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని అందుకు అనుగుణంగా కృషి చేయాలని సూచించారు. చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. తాంసీ మండల కేంద్రంలోని మండల పరిషత్ ఆవరణలో 5 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులను మంగళవారం అధికారులు పరిశీలించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకుని సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. హౌసింగ్ డిఈ శంకర్, ఏఈ నాసీర్తో కలిసి మోడల్ హౌస్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా డిఈ శంకర్ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఇంటిని ఏ విధంగా నిర్మించుకోవచ్చో మోడల్ హౌస్ ద్వారా చూపుతున్నట్లు తెలిపారు. 40 రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తి కానుందని పేర్కొన్నారు. గ్రౌండ్ లెవెల్లో ఒక ఇటుక పెట్టు మొత్తం పెద్దగా ఉంది కదా, ఈ బాత్రూమ్ దానికి 4 రాళ్ళు, అక్కడ సైడు బాత్రూమ్ 4. మోడల్ ఇందిరమ్మ గృహ మోడల్ హౌస్ నిర్మాణం గురించి తాంసీ మండల్ హెడ్ క్వార్టర్లో మేము నిర్మించడం జరుగుతున్నది. అలాగే ప్రతి మండలంలో కూడా ఈ మోడల్ హౌస్ గృహ నిర్మాణము అభివృద్ధిలో ఉన్నది. ఆల్రెడీ మావల మండల ఆఫీసు ప్రధాన కేంద్రంలో పూర్తి అయింది. ఇప్పుడేమో ఈ తాంసీ, మళ్ళీ సిరికొండ, మావల, గుడిహత్నూరు అన్ని మండలాల్లో, ఆదిలాబాద్ రూరల్ మండలంలో కూడా పనులన్నీ అభివృద్ధిలో ఉన్నాయి. అటు భీంపూర్ మండలంలోని బెల్సారి రాంపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఇందిరమ్మ ఇళ్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 5 లక్షలతో ఇంటిని ఏ విధంగా నాణ్యతగా నిర్మించుకోవాలో వివరించారు. హౌసింగ్ డిఈ శంకర్, తహసీల్దార్ నలందప్రియ, ఎంపీడీఓ గడ్డం గోపాలకృష్ణారెడ్డి, ఎంపీఓ సుమేర్ అహ్మద్, హౌసింగ్ ఏఈ నజీర్, పంచాయతీ కార్యదర్శి సాయితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 26న ద్వారకా నగర్లోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా జరపనున్నట్లు విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రతినిధులు తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం జిల్లా ప్రతినిధులు పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. సమస్త జిల్లా మరియు పట్టణ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, రేపు మహాశివరాత్రి సందర్భంగా శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ద్వారకానగర్లో శ్రీ స్వాములవారి కళ్యాణం కార్యక్రమాల యొక్క వివరాలు. ఉదయము 5 గంటలకు స్వామివారి అభిషేకము, 9 గంటలకు స్వామివారి ఊరేగింపు, పల్లకి ఊరేగింపు ఉంటుంది. 11 గంటల 15 నిమిషాలకు శ్రీ గోవిందాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అలాగే తదనంతరము మధ్యాహ్నము 1 గంటకు ప్రసాద వితరణీకరణ ఉంటుంది. తర్వాత 9 గంటలకు హరికథ కాలక్షేపం ఉంటుంది. రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. తరువాత భజన కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమానికి సమస్త జిల్లా మరియు పట్టణ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కాగలరని విశ్వబ్రహ్మణ సంఘం తరపున మేమందరము తెలియజేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా మావల మండల కేంద్రంతో పాటు స్థానిక న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఆ పార్టీ నేతలు ప్రచారం చేపట్టారు.
తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రులను కలుస్తూ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నరేందర్ రెడ్డి ఎన్నో విద్యా సంస్థల్లో వేలాది మందికి విద్యను అందించి వారి ఉన్నత స్థితికి బాటలు వేశారని అన్నారు. గతంలో ప్రజల కోసం చేసిన సేవలను భవిష్యత్తులో అమలు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఆయన అభ్యర్థిత్వం ప్రజా సంక్షేమానికి అనుకూలమని అన్నారు. యువత హక్కుల పరిరక్షణ అభివృద్ధి కార్యక్రమాలకు పట్టం కట్టే నాయకుడిగా నరేందర్ రెడ్డిని ప్రజలు ఆదరించాలని, తద్వారా పట్టభద్రులకు ప్రభుత్వ పక్షాన అండగా నిలిచే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, నాగరాజు వేముల, అట్ల గోవర్ధన్ రెడ్డి, అడెల్లు లక్ష్మణ, దినేష్ తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. మన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ 4 ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల మరి ఈరోజు సాయంత్రంతో ప్రచారం అంతా ముగియన్నది. మేము సిపిఐ పార్టీగా అనేక మా సిపిఐకి సంబంధించిన ఓటర్స్ కానీ, గ్రాడ్యుయేట్ ఓటర్స్ కానీ, మాకు సంబంధించిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అనేక రకాలుగా పనిచేస్తున్న సంస్థల్లో అంటే డిగ్రీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళ ఓటర్లను మేము ఇదివరకు గత వారం రోజులుగా మేము మా వాళ్ళని మరి కాంగ్రెస్ అభ్యర్థి సిపిఐ అయితే బలపరుస్తున్నాం సిపిఐ పార్టీ వాళ్ళకు మరి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓటేయాలని చెప్పి మేము తిరిగి చెప్పడం జరిగింది. అందుకే ఇవాళ మతోన్మాదులకు వేస్తే ఇలా దేశంలో ఏ పరిస్థితి ఉందో మీకు తెలుసు. ఇలా రేవంత్ రెడ్డి పాలన మొన్న వచ్చి ఇలా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నాడు. ఒక ఎమ్మెల్సీ గెలిపిస్తే ఇంకా మన 4 జిల్లాలకు అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొన్ననే ఈ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము బలపరిచినందుకు తలెత్తుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 54,000 ఉద్యోగాలు ఒక సంవత్సరంలోనే మరి ప్రభుత్వ ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సంక్షేమ పథకాలు కూడా కరెంటు మాఫీ కానీ 200 యూనిట్లు, మరి అయితే గ్యాస్ సిలిండర్ 500, అదంతా మహిళలు ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళకు ఎవరైనా ఆడపడుచు మరి ఫ్రీ బస్ ప్రయాణం మరి తెలంగాణ మొత్తం తిరిగే అవకాశం కల్పించారు. ఇంకా రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఎక్కువ శాతం అయిపోయింది దాదాపు అన్నీ. ఏదో కొద్దిగా పట్టుకొని కొందరు ఏడుస్తూ ఉంటారు, దాన్ని పట్టించుకోవద్దు. అన్ని సంక్షేమ పథకాలు రావడానికి మేము కూడా సిపిఐ పార్టీ సపోర్ట్ చేసేందుకు మేము కూడా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఎమ్మెల్సీ అభ్యర్థిగా రేపు గెలవబోయే అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలిపించాలని చెప్పేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమైన ప్రసిద్ధ శైవ క్షేత్రాలు, ఆలయాల్లో వైభవోపేతంగా జరిగిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు, భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేస్తున్న నిర్వాహకులు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. ఐపీ మైదానం నుండి ప్రారంభమైన 2K రన్ను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా బ్యాంకుల సేవలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక ప్రగతి సాధించాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.